హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం చూస్తుంది జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, జేబీస్ నేచర్ వ్యాలీ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ హైవే రూట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తుంది జేబీస్ నేచర్ వ్యాలీ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ 6 లేన్ హైవే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ విజయవాడ హైవే రోడ్. లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ తర్వాత గుండ్రాంపల్లి విలేజ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది ఈ ప్రాజెక్ట్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ హైవే పైన ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకి అత్యంత సమీపంలో ప్రీమియం గేటెడ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు జేబీస్ నేచర్ వ్యాలీ బై జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం 700 acresలో స్ప్రెడ్ అయి ఉంది. దీంట్లో మొత్తం 8 phases డివైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి. మొత్తం 6000+ రెసిడెన్షియల్ ప్లాట్స్ వరకు ఉంటాయి. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ని పరిశీలిస్తే ఇది ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ టు విజయవాడ హైవే రోడ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే 100 feet దగ్గరలో వైట్ కలర్లో ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్ట్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాజెక్టు హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 100 feet రోడ్, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 60 feet, 40 feet, 33 feet రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోడ్స్ని ప్రాపర్ ఫుట్ పాత్స్తో నిర్మించి ఎక్సలెంట్ అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీ ఫేస్కి ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఎవ్రీ ఫేస్లో 4 parks ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా ఎంటీ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ మొత్తంలో 9 kilometers సైకిల్ ట్రాక్ ఇస్తున్నారు. అండ్ మినీ క్రికెట్ గ్రౌండ్ అండ్ ఆల్సో 2 club houses కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ 1 వచ్చేసి 20,000 square feetలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంట్లో అమ్యూనిటీస్ చూసుకుంటే రిసెప్షన్, వెయిటింగ్ లాంజ్, కిడ్స్ యాక్టివిటీ రూమ్, యాంపీ థియేటర్, ఓపెన్ లాంజ్, టేబుల్ టెన్నిస్, లైబ్రరీ, రీడింగ్ హాల్ అండ్ క్రికెట్ గ్రౌండ్ ఇలా 44 అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100% క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ని ప్రస్తుతం సేల్ చేస్తున్న ప్రైస్ 8,500 to 13,000 per square yard. ఈ ప్రైజెస్ అనేవి ఇప్పటి వరకే. అండ్ ది టైమ్ ఆఫ్ పర్చేస్ ఆర్ రిజిస్ట్రేషన్ టైం వరకు ఏ ప్రైజెస్ ఉంటే అవే అప్లికేబుల్ అవుతాయి. దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది జేబీస్ నేచర్ వ్యాలీ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అని అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు ఎల్లో కలర్లో చూస్తుంది హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65. మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్తాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా చౌటుప్పల్ ఏరియా. సో చౌటుప్పల్ ఏరియా దాటేసి దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్టు నియర్ బై హైలైట్స్ చూస్తే జేబీస్ నేచర్ వ్యాలీ నుండి చౌటుప్పల్కి 10 to 15 minutes టైంలో రీచ్ అవ్వచ్చు. మరియు పంతంగి టోల్గేట్ ప్లాజా నుండి 5 to 10 minutesలో రీచ్ అవ్వచ్చు. అలానే హైదరాబాద్ వైపు చూస్తే 20 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ముందుగా మనం దండుమల్కాపూర్లో ఉన్న TIF MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం సుమారుగా 547 acresలో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ని స్టార్ట్ చేశారు. లైక్ తేజాస్ ఫుడ్ ఇండస్ట్రీస్, జగదీశ్వర్ ఇండస్ట్రీస్. ఇలా ఈ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల దాదాపు 35,000 మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ పార్కు దగ్గర నుండి మన ప్రాజెక్టుకి 30 to 40 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దాటి మనం ఒక 10 minutes డ్రైవ్ చేసాము అంటే ఈ లొకేషన్లో తెలంగాణ ఫ్రూట్ మార్కెట్ ఉంది. బాటసింగారం లొకేషన్లో ఉంటుంది ఇది.
అండ్ దానికి పక్కనే ఇక్కడ హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ నుండి జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే ఈ లొకేషన్లో మౌంట్ ఒపేరా ఉంది. ఈ మౌంట్ ఒపేరా దగ్గర కొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్లో రామోజీ ఫిలిం సిటీ అలానే సంగీ టెంపుల్ కూడా ఉన్నాయి. ఇది దాటితే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి రీచ్ అవుతాము. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర నుండి డైరెక్ట్గా హయత్ నగర్ మీద గుండా ఎల్బీ నగర్కి రీచ్ అవుతాము. రీసెంట్గా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర నుంచి మల్కాపూర్లో ఉన్న రోడ్డు మొత్తాన్ని 6-way ఎక్స్ప్రెస్ రోడ్ లాగా వైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ టు విజయవాడ 6-lane హైవే చేయాలని అనౌన్స్ కూడా చేశారు. దీనికోసం రోడ్డు మొత్తంలో 8 లొకేషన్లో ఫ్లైఓవర్స్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోడ్ వైడింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ 90% వరకు కంప్లీట్ అయ్యింది. ఈ నేషనల్ హైవే విస్తరణ వల్ల ఈ విజయవాడ హైవే అనేది ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే మెట్రో ఫేజ్ 2లో భాగంగా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా మెట్రోని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుండి విజయవాడ రూట్లో మొత్తం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంటుంది.